హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిన్వేస్త ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెడీమేడ్ కంపౌండ్ వాల్ని ఏ విధంగా నిర్మిస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా రెడీమేడ్ కంపౌండ్ వాల్కి ఉపయోగించేవే. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రెడీమేడ్ కంపౌండ్ వాల్కి ఉపయోగిస్తారు. ఇవి స్తంభాలు ఫ్రెండ్స్. వీటిని నిలబెట్టే కంపౌండ్ వాల్ని తయారు చేస్తారు. అది మొత్తం కూడా ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఇదంతా చిన్న చిప్స్ ఫ్రెండ్స్. దీంట్లో సిమెంట్ కలిపి ఈ గుంతలలో పోస్తారు ఫ్రెండ్స్. అదంతా కూడా మనం పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ గుంటలోకి స్తంభాన్ని నిలబెడుతున్నారు. ఫ్రెండ్స్, హైట్ని చెక్ చేసుకుంటున్నారు, ఎంత ఎత్తు అనేది. ఇక్కడ 90 degrees ఉండేటట్టు చెక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే సమానంగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి చిన్న చిప్స్, డస్ట్, సిమెంట్ని 3 కలిపారు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తారు. ఇవి మూడింటిని కూడా బాగా కలుపుకొని ఇందులో నీళ్ళను కలుపుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ పోసి మొత్తం మిక్స్ చేయటం వల్ల ఇది బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఈ గుంతల్లో పోస్తే ఈ పోల్ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా ఉండేటట్టు చెక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇటువైపు రెండో పోల్ సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు తీసుకొస్తున్న ఈ బల్ల వచ్చేసి పొడవు 5 అడుగులు, వెడల్పు 1 అడుగు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బల్లని ఈ 2 పోల్ల మధ్యలో ఈ విధంగా సెట్ చేస్తారు. ఇలా ఒకదానొకటి సెట్ చేసుకుంటూ పోతే కాంపౌండ్ వాల్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఆ బల్ల సెట్ చేసిన తర్వాత 2 వైపులా మాల్ పోస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అది అటు ఇటు కదలకుండా ఈ విధంగా సెట్ చేస్తే ఒకటి పేర్చుకుంటూ పోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 3వ పోల్ను కూడా సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోతే కాంపౌండ్ వాల్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా రాత్రి అవుతుంది ఫ్రెండ్స్. రాత్రి పూట కూడా ఈ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారు. ఈ కాంపౌండ్ వాల్ మొత్తాన్ని కూడా పొద్దున్నే షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా త్వరగా రెడీ అయిన రెడీమేడ్ కాంపౌండ్ వాల్ ఫ్రెండ్స్. అంత బాగుందో మీరే చూడండి ఫ్రెండ్స్. రాత్రి సరిగా కాంపౌండ్ వాల్ కనిపించలేదు ఫ్రెండ్స్, అందుకని మీకు చూపించడానికి పొద్దున్నే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది ఫ్రెండ్స్.